మాలిని కొడుకునని చెప్పి పెళ్లి ఆపిన సూరజ్ చెంప పగలగొట్టి తాళి కట్టించుకున్న జోష్న. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న సూరజ్ల పెళ్ళి జరగాలి అని మీరు కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా సూరజ్ అయితే జోష్నకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ గిఫ్ట్లో ఏముందనేది ఇప్పుడు చూడొద్దు, తర్వాత చూడమని చెప్తాడు. ఇంతకీ ఆ గిఫ్ట్లో సూరజ్ గురించి మరి ఏం తీసుకొచ్చాడో తెలియదు, కానీ ఇప్పుడు చూడొద్దనేసరికి జోష్న అయితే ఆ గిఫ్ట్ని దాచిపెడుతుంది. ఇంకా ఇటు జోష్నని అటు సూరజ్ని ఇద్దరిని కూడా పెళ్లిపీటల మీద వరకు తీసుకొచ్చేస్తారు. అక్కడికి దక్షిణామూర్తి తన మనవరాలి పెళ్లి చూడడానికి వస్తాను అంటే రావద్దని మాలిని మాత్రమే వస్తుంది. మాలినికి పెళ్ళి క్లియర్గా కనిపించాలి అన్న ఉద్దేశంతో శివన్నారాయణ ముందు సీట్లో కూర్చోమంటాడు. ఎందుకు బాబాయ్ నా మీద అంత స్పెషల్ కేర్ చూపిస్తున్నావు అనగాని, నీ మీద స్పెషల్ కేర్ చూపించడం కాదమ్మా, నా మనవరాల్ని ఒక అనాథకిచ్చి పెళ్లి చేస్తున్నానని నువ్వు ఎన్నోసార్లు అని పెళ్ళి జరగకుండా ఆపాలని ప్రయత్నం చేశావు కదా, అందుకని నువ్వు ముందు సీట్లో కూర్చుని ఉంటేనే నీకు పెళ్ళి బాగా కనిపిస్తుంది. అంటే సూరజ్ నా మనవరాలి మెడలో తాళి కట్టే సన్నివేశం నువ్వు మిస్ కాకుండా ఉండాలని. అదే వెనకాల కూర్చుంటే ఎవరైనా నీకు అడ్డొస్తే ఆ దృశ్యాన్ని నువ్వు మిస్ అవుతావు కదా, అందుకే నిన్ను ముందు సీట్లో కూర్చోపెట్టాను అనేసరికి, సరే బాబాయ్ నీ గౌరవాన్ని నేనెందుకు కాదంటాను, నువ్వు ఎలా చెప్తే అలానే అని చెప్పి ఇంకా అక్కడ కూర్చుని ఉంటుంది. ఈలోపు ముందేమో జోష్నను తీసుకొచ్చి పూజ చేయిస్తూ ఉంటారు. తర్వాత సూరజ్ను కూడా తీసుకొస్తారు. పంతులు గారు ఏ మాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు, నా మనవరాలు నా మనవడు 10 కాలాల పాటు సంతోషంగా సుఖంగా ఉండాలి, ఎవరి దిష్టి తగలకుండా ప్రత్యేకించి పూజ చేసి ఆ తర్వాత తన మెడలో తాళి కట్టనివ్వండి అని చెప్పనేసరికి సరేనండి అని ఇంకా శివన్నారాయణ వాళ్ళు ఇంకా మంత్రాలు చదువుతున్నారు కదా, పూజలు చేయిస్తున్నారు కదా అని బయటికి వెళ్ళి పూజ చేస్తూ అంటే బయటకు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈలోపు జోష్న చెప్పేసింది కదా ఆల్రెడీ దాసుకి, ఏమని దీపే ఇంటి వారసురాలు అన్న విషయం చెప్పేస్తాను అని. సో అందుకని పారిజాతం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎక్కడ మెడలో తాళి పడడంతో చెప్పేస్తుందేమో, చెప్పేస్తే ఇంకా ఇంటి వారసురాలుగా ఇదే చివరి రోజా, చివరి గడియలా అని కంగారు పడుతూ ఉండేసరికి దాసు వస్తాడు. ఏంటమ్మా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనగానే, నీ కూతురు పెళ్లిపీటలు ఎక్కి ముందు పెద్ద బాంబు పేల్చింది కదరా, ఆ బాంబుని తలుచుకుని భయపడుతున్నాను. ఇప్పుడు నీ కూతురు ఎక్కడ నోరు విప్పి చెప్పేస్తుందేమో, తన ఇంటి వారసురాలు కాదు నేనే బిడ్డల్ని మార్చేశానని, దానికే అది పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతుంది. దాని మొగుడికి ఏదొకటి చేస్తారు ఇన్ని రోజులు ఉన్నందుకు. నా మొగుడు నన్ను క్షమిస్తాడా? ఇన్ని రోజులుగా నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నువ్వు ఎంత మోసం చేస్తావని నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తే నా పరిస్థితి ఏంటి? నేనెటు పోవాలి? నువ్వా దేశదిమ్మర్లా దేశాలు పట్టుకుని తిరుగుతావు. వాడా కాశీ దగ్గరికి పోదామంటే వాడేకంగా అమెరికానే వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఏ గుడి ముందు అడుక్కు తినాలి, ఏ ఇంట్లో పాచి పని చేసుకోవాలి అనగానే, నీకంత కర్మ పట్టనివ్వనులే అమ్మా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అనగాని, ఏమిటి చూసుకుంటావురా, నీకే ఏ సంపాదన లేదు, గాలికి తిరిగి గాలికి తింటావు, గాలి భోజనం చేస్తావు. నేను అలా కాదే, ఈ ఇంట్లో ఉండి ఈ ఇంట్లో సరుకులు ఈ ఇంట్లోవన్నీ కూడా తినమరిగిదాన్ని, నేను బయటకు వచ్చి బ్రతకలేనురా అని చెప్పనేసరికి, అప్పటి వరకు వస్తే ఏదొకటి చేద్దాంలే అమ్మా, అప్పటి వరకు వస్తే ఏదొకటి చేయడం ఉండదు, నా ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే అంటూ పారిజాతం తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి దాసు పిన్నెందుకు అంత టెన్షన్ పడుతుంది అనగానే, ఏమీ లేదన్నయ్య, జోష్న వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పెళ్ళింది, ఆ మాట చెప్పడంతో మా అమ్మ గుండెల్లో దడపడుతుందంట, రైళ్లు పరిగెడుతున్నాయంట అనగానే, ఏంటి పిన్ని నువ్వు భయపడుతున్నావా?
నిన్ను భయపెట్టే మాటే చెప్పిందా జోష్న? నిన్ను భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు అని కదా అనుకుంటాము. మా నాన్న సైతం నీకే భయపడతాడు, నిన్ను భయపెట్టే వాళ్ళు ఎవరున్నారు అనగాని, ఏంటి దశరథ, కూతురు పెళ్లి జరుగుతుంది కదా అని నువ్వు నా మీద సెటర్లు, నా మీద జోకులు వేస్తున్నావా అని చెప్పాను. కానీ అదేమీ లేదు పిన్ని, నువ్వే అంటావు కదా నేను ఎవరికి భయపడను, ఈ పారిజాతం భయపడే రకం కాదు భయపెట్టే రకాన్ని అంటూ మాట్లాడతావు కదా పిన్ని అని చెప్పనేసరికి, టైము బ్యాడ్ అయితే ఏం చేస్తాం దశరథ, పులిలా ఉండాల్సిన దాన్ని పిల్లిలా చేసేసాను, అయిపోయాను, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి పిన్ని ఎందుకు కంగారు పడుతుంది అంటూ దాసుని పక్కకు తీసుకెళ్ళి దశరథ అడుగుతాడు. అడిగేసరికి ఏముంది, జోష్న వెళ్తూ వెళ్తూ ఇలాగని చెప్పింది, నేను తాలి కట్టిన మరుక్షణం దీపే ఇంటి వారసురాలన్న విషయం చెప్పేస్తాను అని చెప్పి అనేసరికి, ఏంటి దాసు ఏంటి నువ్వనేది అనగానే, అవును చెప్పేస్తాను అని చెప్పింది అన్నయ్య అని చెప్పనేసరికి, అందుకే మా అమ్మ కంగారు పడిపోతుంది, ఒకవేళ నిజం బయటపడితే మా అమ్మ పరిస్థితి ఏంటా, ఇంట్లోంచి బయటకు గెంటేస్తే తను ఎలా బ్రతకాలా అని మా అమ్మ కంగారు పడుతుంది అని చెప్పనేసరికి, పిన్నిని ఇంట్లోంచి బయటకు గెంటేనివ్వంలే, జరిగిన తప్పు అప్పుడేదో అలా జరిగింది అని నేను ఏదోటి నచ్చ చెప్తాను, నువ్వు ఎంత మంచివాడవన్నయ్యా, నీ బిడ్డను నీ నుంచి దూరం చేశారు అని తెలిసినా ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా పిన్ని పిన్ని అని పిలుస్తున్నావు, అదంతా చూసింది నేనే అని తెలిసినా అప్పుడెందుకు బయట పెట్టలేదు, ఇప్పుడెందుకు పెట్టావు అంటూ నన్ను ఒక్క మాట కూడా అనలేదు అనగానే, నేను పరిస్థితులను అర్థం చేసుకుంటాను దాసు, ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, పరిస్థితులు బట్టే మెలగాలి అని నేను కోరుకుంటాను, అంతే తప్ప ఒకరిని తప్పు పట్టే రకాన్నైతే నేను కాదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, నీలాంటి మంచితనం జోష్నకు ఇప్పుడు వచ్చింది, మొదట్లో జోష్న మీ దగ్గర పెరిగిన మా అమ్మ అహంకారము, మా అమ్మ కుళ్ళుబోతుతనము, మా అమ్మ స్వార్థ బుద్ధి అవే జోష్నలో రక్తంలో ప్రవహించినవే వచ్చాయి అని బాధపడ్డాను, కానీ చివరికి జోష్న ఈ రకంగా మారిపోయింది, నా దగ్గరకు వచ్చి నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలని కూడా అడిగింది అన్నయ్య, నాకెంత సంతోషం అనిపించిందో తెలుసా, ఇన్ని రోజులు జోష్న నా కూతురా చిచ్చి అని అనుకున్న నేను జోష్న నా కూతురు అని ఎంతో సంతోషపడ్డానన్నయ్య, ఇదంతా అని చెప్పాను. కానీ ఇదంతా మా వల్ల అయితే కాదు, అంతా సూరజ్ వల్లే, సూరజ్ ప్రేమ వల్లే జోష్న ఈ రకంగా మారింది, లేదంటే జోష్నలో మార్పు వచ్చేదే కాదు అని చెప్పి ఇంకా దాసు దశరథ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మాట్లాడుకున్న తర్వాత సరే పద లోపలికి అని ఇద్దరు కూడా లోపలికి వచ్చేస్తారు. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత మాలిని ఎదురుగా కూర్చుని ఉంటుంది కదా, పంతులు గారైతే మంత్రాలు చదివిస్తూ పూజలు చేయిస్తూ ఇంకా చక్కగా ఇద్దరిని కూడా పక్క పక్కన కూర్చోబెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఇద్దరు భలే ఉన్నారు కదా బావా అంటూ దీప కార్తీక్ పక్కకి వెళ్ళి నిలబడుతుంది. నిలబడేసరికి అవును చూడముచ్చటగా ఉన్నారు, ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉన్నారు, ముందు జోష్నను రిజెక్ట్ చేసినా మళ్ళీ పెళ్ళికి ఒప్పుకున్నాడు, జోష్నలో కూడా చాలా మార్పు వచ్చింది బావా, నిజంగా జోష్న ముందు నుంచి ఎలా ఉంటే ఎంతో బాగున్ను, మొట్టమొదటిసారి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉండగా జోష్న నన్ను ఎంతో ఆప్యాయంగా అక్క అని పిలిచింది, అప్పుడు తన కళ్ళల్లో ఎలాంటి కల్మషం లేని ప్రేమను చూశాను, మళ్ళీ అదే ప్రేమ ఇప్పుడు కనిపిస్తుంది బావా, మధ్యలో జోష్న ఎన్ని చేసింది, నా ప్రాణాలు తీయాలని చూసింది, పైగా శౌర్య ప్రాణాలు తీయాలని చూసింది, నాన్న ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేసింది, ఎన్ని చేసింది జోష్న, చివరికి మారక తప్పలేదు, అంటారు కదా ప్రేమ ఎలాంటి వాళ్ళనైనా సరే మార్చేస్తుంది అని, సూరజ్ ప్రేమ జోష్నను అంతలా మార్చేసింది, సూరజ్ కనుక జోష్నకు లేకపోతే జోష్న ఏమైపోతుందో అనగానే, అదేంటి బావా అలా అంటావు అంటే, జోష్న సూరజ్ విడిపోతారంటున్నావా అనగానే, మాటూస్కి అలా అన్నానంతే దీప అని చెప్పనేసరికి, పెళ్లిపీటల మీద ఉన్నారు బావా, వాళ్ళు ఎందుకు విడిపోతారు, ఒక 10 నిమిషాలో లేకపోతే ఒక పావు గంటలోనో పంతులు గారు ఆ బెల్లం జీలకర్ర పెట్టించేస్తారు, ఇంకా అది పెట్టించేశారంటే ఇంకేమీ లేదు అని చెప్పనేసరికి, అమ్మ
దీపా అని చెప్పి పంతులు గారు పిలుస్తారు. చెప్పండి అనగానే పెళ్లి కొడుకు తరపున తల్లిదండ్రులుగా తన పక్కన కూర్చోవడానికి అనేసరికి నాన్న అమ్మ అని చెప్పి ఇద్దరు కూడా పక్కన ఉంటారు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్లి కొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి కదా అనగానే సుమిత్ర రా పంతులు గారు పిలుస్తున్నారు అనగానే ఆ అండి అని ఇద్దరు కూడా అటు ఇటు కూర్చుని తెర పట్టుకుంటారు. ఒక పక్క దీప, మరొక పక్క కార్తీకు, ఇంకా ఒక పక్క సూరజ్ పక్కనేమో కాంచన, శ్రీధరు, ఇటుపక్కేమో సుమిత్ర దశరథు పట్టుకుంటారు. కాళ్ళు పళ్ళెంలో పెట్టేసరికి కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేశాక బెల్లం జీలకర్ర పెట్టుకోమనేసరికి ఇంకా బెల్లం జీలకర్ర పెట్టుకోవడంతో తెర తీసేస్తారు. ఇంకా దంపతులు ఎవరైనా ఉంటే వచ్చి అక్షింతలు వేయండి అనగానే ఇంకా దంపతులందరూ కూడా వచ్చి సుమిత్ర, దశరథ, శివన్నారాయణ, పారిజాతం, దీప, కార్తీక్ మొత్తం అందరూ పెద్దవాళ్ళే కదా. సో అందరూ జోడాలుగా వచ్చి అంటే జంటలుగా వచ్చి అక్షింతలు వేస్తూ ఉంటారు. వేస్తూ ఉండేసరికి ఇంకా మాంగళ్యధారణకి ఇంకా ఎంత సమయం ఉంది అనేసరికి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇక్కడ పూజ ఒకటి ఉంది, అది పూర్తవడంతో మాంగళ్యధారణ చేపించేస్తాము. దాంపత్య పూజ చేస్తే మంగళసూత్రానికి తర్వాత మాంగళ్యధారణే శివన్నారాయణ గారు సరే అని ఇంకా వెంటనే మాలిని పక్కన కూర్చుని ఇదే అసలైన ఘట్టం మాలిని, ఇప్పుడే నువ్వు పక్కన ఎవరితోటూ మాట్లాడకుండా పెళ్ళిని మాత్రమే చూడు, ఎందుకంటే సూరజ్ ఇప్పుడే కదా జోష్న మెడలో తాళి కట్టబోతాడు అని చెప్పనేసరికి ఎందుకు బాబాయ్ అన్నిసార్లు చెప్తావు, ముందే కదా కూర్చోబెట్టావు, క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు అన్నావే ఎవరైనా అడ్డొస్తారని, ఎవ్వరు కూడా అడ్డు రావట్లేదు, అందరూ పక్కనే తిరుగుతున్నారు కదా, నాకు క్లియర్గా కనిపిస్తుంది బాబాయ్ అని చెప్పని ఇంకా వెళ్ళి దశరథ పక్కన నిలబడి జోష్నని సూరజ్ని చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు శివన్నారాయణ. కళ్ళంట నీళ్లు కూడా వస్తాయి. ఏమైంది నాన్న అనగానే జోష్న పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది అని ఎన్నో రోజులుగా ఎదురు చూశాను, కానీ ఇన్ని రోజులకి జోష్న మనసుకు నచ్చినవాడు, జోష్న మనస్ఫూర్తిగా తన మొహంలో చిరునవ్వు చూడు ఎంత చక్కగా ఉందో. చంటి పిల్లప్పుడు జోష్న చిన్నగా బుడిబుడి అడుగులు వేసేటప్పుడు ఎంత చక్కగా నవ్వేది, అలా కనిపిస్తుంది. ఇప్పటికీ జోష్న నాకు చిన్న పిల్లలాగే కనిపిస్తుంది దశరథ అనగానే ఆడపిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా ఒక ఇంటి కోడళ్ళైనా మనకు మాత్రం చిన్నపిల్లల్లానే ఉంటారు కదా నాన్న అంటూ ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. మా నాన్న తాత చూడు ఎంత సంతోషంగా ఉన్నారు బావా అని చెప్పి దీప్ అనేసరికి అవును జోష్న పెళ్ళి జరుగుతుందా అన్న క్వశ్చన్ మార్క్ నుంచి జోష్న పెళ్ళిలో ఉన్నాము అనే క్లియర్ ఆన్సర్ వరకు కూడా చాలా సంతోషం అనిపించదా మరి వాళ్ళకి, అవుతుందా అవ్వదా అనుకున్నది అవి తన కళ్ళతో చూస్తున్నప్పుడు ఆ సంతోషం మాటల్లో చెప్పలేంది కదా దీప అని చెప్పనేసరికి అవును బావా అని ఇంకా బాబు ఈ సూత్రాలకి పూజ చేసిన తర్వాత మాంగళ్యధారణే అని చెప్పాను కానీ అలాగే పంతులు గారు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే పూజ అయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత గట్టి మేళం మాంగళ్యధారణ కానివ్వు బాబు అని చెప్పనేసరికి ఇంకా జోష్న కూర్చునే ఉంటుంది. సూరజ్ లేచి కదా తాళి కట్టాలి, సో పెళ్లి కొడుకు లేచి నిలబడి వంగుని తాళి మెడ వరకు పెట్టి ఇంకా అలా తాళిని వదిలేసేసరికి తాళి జోష్న కింద చేయి పెట్టుకుంటుంది కదా ఒడిలో పడిపోయి మాలిని వంక చూసేసరికి రా సూరజ్ అని చెప్పి మాలిని పిలవడంతో వెళ్ళి మాలిని పక్కన నిలబడతాడు. మాలిని కూడా లేచి నిలబడుతుంది. ఏంటి సూరజ్ తాళి కట్టడం మానేసి వెళ్ళి మాలిని పక్కన నిలబడ్డావు అనగానే ఏంటి అర్థం కాలేదా బాబాయ్, సూరజ్ ఎవరనుకుంటున్నారు, నా కన్న కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. జోష్న కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి మాలిని వెటకారమాడుతున్నావా, జోక్ చేస్తున్నావా, ఏంటి బాబాయ్ ఇంత వయసు వచ్చింది, ఎవరో కొడుకుని నాకన్న కొడుకు అని ఏ ఆడదైనా చెప్పుకుంటుందా, అదేంటి పెద్దయ్యా నువ్వు సూరజ్ అనాథ అని చెప్పావు అనగానే ఎవరు ఈ పెద్దయ్య మా దగ్గర పనిచేసేవాడు, మీరు సూరజ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారని తెలిసే ఈ పెద్దయ్యని హాస్పిటల్లో పెట్టి సూరజ్ని మీరు వెంబడిస్తారు అని తెలిసే సూరజ్ను 5 లక్షలు ఇచ్చి వెనకాలే వచ్చి అన్నీ ఎంక్వైరీ చేస్తే సూరజ్ ఒక అనాథ అని
క్లియర్ షీట్ ఇప్పించాను. మళ్ళీ నేనే వచ్చి సూరజ్ని పెళ్లి చేస్తున్నారా, తను ఒక అనాథ అంటూ మాట్లాడాను. నాకు తెలుసు కదా బాబాయ్ మీ మెంటాలిటీ ఏంటో. మీ మెంటాలిటీ ఎలాంటిది, మీరు ఏం చేస్తారు, నేను ఏ పని అయితే వద్దు అంటానో ఆ పని మీరు చేయడానికి ఇష్టపడతారు. సో అందుకని సూరజ్తో పెళ్ళి చెయ్యొద్దు అంటూ 1కి 10 సార్లు చెప్పాను. నా మాటని మీరెందుకు వింటారు, మీరు వినేవాళ్ళు కాదు కదా. ఎందుకు మాలిని చెప్తుందో అని ఆలోచించలేదు. మాలిని చెప్తుంది కాబట్టి, వద్దు అంటుంది కాబట్టి ఆ పని చెయ్యాలి అని పంతంతోనే మీరు సూరజ్ని పెళ్లి కొడుకుగా ఇంతవరకు తీసుకొచ్చారు అని చెప్పనేసరికి ఇప్పుడేంటి అంటే ఇదంతా పగడ్బందీగా ప్లాన్ చేసావా, ఎంత మోసం చేసావు సూరజ్ అంటూ కార్తీక్ వచ్చి సూరజ్ కాలర్ పట్టుకుంటాడు. కాలర్ పట్టుకుని చెంప పగలగొట్టేసరికి 1 నిమిషం బావా అని చెప్పి ఇంకా జోష్న అప్పటి వరకు కూర్చుని ఉంది కదా, కూర్చుని ఉన్నది కాస్త లేచి వచ్చి సూరజ్ చెంప పగలగొడుతుంది. ఎంత నమ్మాన్రా నిన్ను, ఎంత ప్రేమించాన్రా నిన్ను, నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావా, మర్యాదగా వచ్చి నా మెడలో తాళి కట్టు అనేసరికి జోష్న ఏం చేస్తున్నావు అనగానే 1 నిమిషం తాత అని చెప్పి తాళి కట్టరా అని చెప్పాను కానీ కట్టను, మా మమ్మీ కట్టమంటేనే కడతాను అని చెప్పాను కానీ వెంటనే ఇంకా అక్కడ ఫ్రూట్స్ అవి ఉంటే ఆ పక్కనే ఒక కత్తి ఉంటుంది, దారం తెగడం కోసం కత్తి తీసుకొచ్చి పెడితే ఆ కత్తి తీసుకుని ఇప్పుడు కనుక నువ్వు వచ్చి తాళి కట్టకపోతే నేను చెయ్యి కోసుకుంటాను అని చెప్పనేసరికి జోష్న నీకేమైనా పిచ్చా అనగానే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానురా, నువ్వు వచ్చి నా మెడలో తాళి కడతావా కట్టవా అంటూ మళ్ళీ బెదిరిస్తుంది. మా మమ్మీ చెప్తేనే కడతాను అనగానే నువ్వు కనుక తాళి కట్టకపోతే మీ మమ్మీ ప్రాణాలు తీస్తానని ఇంకా మాలిని పేకకి కత్తి పెడుతుంది. కత్తి పెట్టేసరికి నాన్న సూరజ్ అని చెప్పనేసరికి తాళి కట్టు అని చెప్పనగానే ఇంకా వెంటనే ఇంకా సూరజు అప్పటి వరకు ధైర్యంగానే ఉంటాడు. తన తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉండడంతో ఇంకా వెంటనే తాళి కట్టు అనగానే వెంటనే ఇంకా ఆ మాలిని పేక మీద కత్తి ఉండగానే సూరజు అలా జోష్న మెడలో తాళి కడతాడు. తాళి కట్టేసరికి ఇంకా తాళి కట్టి వదిలేయడంతో ఏంటి బాబాయ్ నీ మనవరాలు నా కొడుకు అని తెలిసినా కానీ నా కొడుకునే పెళ్లి చేసుకుంటుంది, నీ మనవరాలు నా కొడుకు తప్ప ఎవరు గతి లేరా అనగానే 1 నిమిషం అత్త ఏమన్నావు, శివనారాయణ గారి మనవరాలు అన్నావు కదా, నువ్వు ఏదో ప్లాన్ చేసుకుని మా తాత పరువుని తీద్దాము అని నువ్వు ప్లాన్ చేసుకుని ఉంటావు. ఇక్కడ నీకు తెలియని విషయం, మా తాతకు మా మమ్మీకి తెలియని విషయం, మా డాడీకి కూడా తెలియని విషయం ఇక్కడ ఒకటి బయట పెడతాను, అందరూ కూడా షాక్ అవుతారు. మీరంతా అనుకుంటున్నట్టు నేను శివనారాయణ గారి మనవరాల్ని అనుకుంటున్నారా, కాదు, నేను ఈ పారిజాతం మనవరాల్ని, అంటే శివనారాయణ గారి మనవరాలు పారిజాతం మనవరాలు ఒక్కరే కదా అని మీకు అనుమానం రావచ్చు. అనుమానం కాదు, అది నిజం కాదు. ఎందుకంటే నేను సుమిత్ర దశరథుల సొంత కూతుర్ని కాదు. అంటే సుమిత్ర అంటే మా అమ్మ, మీ ఆడబడుచు కడుపున పుట్టిన కూతుర్ని కాదు. ఈ దాసు ఉన్నాడే, ఈ దాసు కన్న కూతుర్ని. ఎందుకంటే మా తాత మా పారిజాతం నానమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత విలువనివ్వలేదని కావాలని బిడ్డల్ని మార్చేసింది మా పారిజాతం గ్రాని. ఎలా అంటే తన కొడుకుకి పుట్టిన, అంటే మా దాసు నాన్నకి పుట్టిన కూతుర్ని నన్ను తీసుకొచ్చి మా అమ్మ పక్కన, అంటే సుమిత్రమ్మ పక్కన పడుకోబెట్టి సుమిత్రమ్మకు పుట్టిన బిడ్డని కాస్త రోడ్డు పాలు చేసింది. నిజానికి ప్రాణాలే తీసేమని చెప్పింది, కానీ బిడ్డను ఎత్తుకెళ్ళిన వాడు పసిబిడ్డను చూసి ప్రాణాలు తీయలేక పక్కనే ఒక బస్టాండ్ ఉంటే బస్టాండ్లో వదిలిపెట్టేశాడు. అలా వదిలిపెట్టేసిన ఆ బిడ్డని ఒక గొప్ప వ్యక్తి, కుబేర్ అనే మంచి మనసున్న వ్యక్తి తీసుకువెళ్ళి తన సొంత బిడ్డలా, తన కన్న బిడ్డలా పెంచుకున్నాడు అనేసరికి ఏంటి జోష్న ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నాన్న, జోష్న చెప్పేది నిజమే. అలా పెంచుకున్న ఆ బిడ్డ ఎవరో కాదు, ఈ దీప. మా నాన్న దగ్గర మా అత్త మాట తీసుకుందంట. ఎప్పుడు? మేము పుట్టినప్పుడు, అంటే నేను పుట్టిన సమయంలోనే నీ కూతుర్ని నా కొడుకుకిచ్చి పెళ్లి చేస్తావా అని.
అప్పుడు మా అత్తకు మా నాన్న మాటిచ్చాడు చేయిస్తాను అని. కానీ ఆ మాట వీళ్ళ దగ్గరే ఉండిపోలేదు, ఆ భగవంతుడి దగ్గరికి చేరింది. కాబట్టే చిన్నప్పటి నుంచి మా బావ మీద పంచప్రాణాలు పెట్టుకున్న నేను మా బావని పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే మేము మా ఇద్దరికి రాసి పెట్టలేదు కదా. అందుకనే దీపకు మా బావకు పెళ్లి జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆ భగవంతుడు రాసిన తలరాత అలా ఉంది కాబట్టి. దీపే ఇంటి వారసురాలన్న విషయం మొట్టమొదటిసారి నాకే తెలిసింది. తెలిసాక దీప ప్రాణాలు తీయడానికి చూశాను, శౌర్య ప్రాణాలు తీయడానికి చూశాను. చివరికి నన్ను సొంత బిడ్డల అంటే నాకు నిజం తెలిసేంత వరకు కూడా వాళ్ళే నా కన్న తల్లిదండ్రులు అనుకున్నాను కదా. ఆ ప్రేమంతా పోయి మా నాన్న ప్రాణాలు తీయడానికి కూడా చూశాను. కానీ దీప ఇటు మా బావ ఇద్దరు కూడా నిజం తెలిసినా ఇంట్లో చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే దానికి కారణం మా అమ్మ. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కంటికి రెప్పలా చూసుకున్న మా అమ్మకు నేను సొంత బిడ్డను కాదు అన్న విషయం తెలిస్తే తన ప్రాణాల మీదకు వస్తుందేమోనని. కానీ దీప చాలా గ్రేటు. తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన కడుపులో ఉన్న బిడ్డను సైతం వదులుకోవడానికి కూడా సిద్ధపడింది, బోన్ మ్యారో ఆపరేషన్ చేయించడానికి. అయినా సరే ఆ భగవంతుడు తన యందు ఉండి దీప కడుపులోనే సురక్షితంగా ఉంది. ఇప్పుడు నేను నిజం చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఇన్ని రోజులు ఇన్ని పాపాలు, ఇన్ని తప్పులు, ఇన్ని మోసాలు చేసిన నేను ఒక్క సూరజ్ ప్రేమతో మొత్తం మారిపోయాను. జోష్న మొత్తం క్యారెక్టర్ అంతా ఒకప్పుడు విలన్గా ఉన్న క్యారెక్టరు ఇప్పుడు ఎంతో సంతోషకరమైన క్యారెక్టర్గా మారిపోయింది. నా మనస్థితి మొత్తం చేంజ్ అయిపోయింది. అంతలా జోష్నను మార్చిన సూరజ్ ముందు నేను అబద్ధంగా ఉండకూడదు, నిజం చెప్పేయాలి అన్న ఉద్దేశంతోనే నా మెడలో తాళి పడ్డ మరుక్షణం దీపే ఇంటి వారసురాలు, నేను ఇంటి వారసురాల్ని కాదు అన్న విషయం బయట పెట్టాలని నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను అనేసరికి ఒక్కసారిగా మాలిని ఇటు సూరజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అంటే నువ్వు బాబాయ్ వాళ్ళ వారసురాలివి కదా, నా ఆడబడుచు బిడ్డవు కాదా? కాదు, ఈ ఇంటి పని మనిషి కళ్యాణి కూతుర్ని, ఇప్పుడు నీ కోడల్ని, ఒక ఇంటి పని మనిషి కూతుర్ని నువ్వు కోడలుగా చేసుకున్నావత్తా అంటూ జోష్న మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇదంతా నమ్మలేకపోతున్నాను అని చెప్పి శివనారాయణ సుమిత్ర అంటారు. నిజమే, ఇదంతా నాకు తెలుసు. అంటే మీకు నిజం తెలుసా డాడీ అనగానే నాకు తెలుసు. సుమిత్రకు ఆపరేషన్ జరగకముందే దీపే నా కన్న బిడ్డ అన్న విషయం తెలుసు. కానీ నిజాన్ని బయట పెట్టొద్దని చెప్పారు కాబట్టే నిజాన్ని బయట పెట్టలేదు అని చెప్పి ఇంకా దశరథ్ అయితే చెప్తాడు. ఇంకా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇన్ని రోజులు శివనారాయణ గారి మనవరాలు జోష్న అనుకున్నాము, కాదా ఆ అమ్మాయ దీపన, ఇప్పుడు అర్థమైందా మాస్టారు అంటూ కార్తీక్ అంటాడు. ఇన్ని రోజులు కూడా జోష్న పెళ్లి జరిగితే దీప భవిష్యత్తు మారిపోతుంది అని చెప్పింది ఇందుక అనగానే అంతే కదా మరి, జోష్న పెళ్ళైన మరుక్షణమే మేమే నిజం చెప్పేద్దామనుకున్నాను. కానీ సూరజ్ దయ వల్ల జోష్నలో పూర్తిగా మార్పు వచ్చి జోష్నే నిజం చెప్పేసింది, మాకు చెప్పే పని లేకుండా. అర్థమైందా మాస్టారు, దీప ఎవరో కాదు, మీ సొంత మేనకోడలు అంటే నా సొంత మరదలు. అమ్మా, నీ సొంత మేనకోడలు. అర్థమవుతుందా? నువ్వు మామయ్య దగ్గర తీసుకున్న మాట నెరవేరింది కదా అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. మరి ఇప్పుడు ఇంత దెబ్బతిన్న మాలిని సూరజ్లు ఏం నిర్ణయం తీసుకుంటారు? పారిజాతానికి శివనారాయణ ఎలాంటి శిక్ష విధిస్తాడు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.